నమస్కారం. మనమందరం రోజూ వాడే కరెన్సీ నోట్లున్నాయి కదా, వాటి వెనుక ఓ పెద్ద కథే నడుస్తోంది. ఇప్పుడు ఆ కథలో ఓ కొత్త మలుపు గురించి మాట్లాడుకుందాం. చెప్పండి. ఇలా ఎప్పుడూ జరగలేదా? చాలా చిరాగ్గా ఉంటుంది కదా. మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. అవును, పొద్దున్నే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన దగ్గరున్న నోటు చూసి అయ్యో ఇది నలిగిపోయింది, టేప్ ఊడిపోతుంది అని దుకాణదారుడంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో కదా. ఈ మాటలు మనం రోజూ వింటూనే ఉంటాం. సరే, ఈ చిన్న సమస్యలా కనిపించే దాని వెనుక ఓ పెద్ద కథే ఉంది. ఇంతకీ ఏంటా కదా చూద్దాం రండి. ఇప్పుడు సర్క్యులేషన్లో ఉన్న చాలా నోట్ల పరిస్థితి చూస్తే అయ్యో అనిపిస్తోంది. సంవత్సరాల తరబడి ఒకరి చేతిలో నుంచి ఇంకొకరి చేతికి మారుతూ దేశమంతా తిరిగేసరికి వాటి పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. కొన్ని చిరిగిపోయాయి, కొన్నిటి రంగులే పోయాయి. సరిగ్గా ఇలాంటి టైంలోనే కొత్త 100, 500 రూపాయల నోట్లు రాబోతున్నాయన్న వార్త వినగానే చాలామందికి ఒక్కసారిగా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి మనసులో ఒకటే భయం మొదలవుతుంది. ఇంతకీ అసలు ప్రశ్నేంటంటే, మళ్ళీ పాతకదే రిపీట్ అవ్వబోతోందా? ఇంకోసారి నోట్ల రద్దును చూడబోతున్నామా? 2016లో ఏం జరిగిందో అందరికీ గుర్తుంది గదా. ఇప్పుడు మళ్లీ కొత్త నోట్లు అనగానే అప్పటి అనుభవాలు, ఇప్పటి అనిశ్చితి అన్నీ కలిసి ఒకటే టెన్షన్ క్రియేట్ చేస్తాయి. అమ్మో, మళ్లీ బ్యాంకుల ముందు ఆ పొడవాటి క్యూలలో గంటల తరబడి నిల్చోవాలా? ఆ ఆలోచనొస్తేనే చాలామందికి గుండెల్లో దడ మొదలవుతుంది. ఆ ఇబ్బంది, ఆ ఎదురుచూపు మళ్లీ వద్దు బాబోయ్ అనిపిస్తుంది. అయితే ఈ విషయంలో బ్యాంకులకే పెద్దన్న అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ చాలా స్పష్టమైన ఒక భరోసా ఇస్తోంది. ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్తోంది. ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్పాలంటే, ఇది నోట్ల రద్దు కాదు. 2016లో జరిగిందానికి దీనికి అస్సలు సంబంధం లేదు. మీ దగ్గరున్న పాత నోట్లు చెల్లుబాటులోనే ఉంటాయి. వాటి విలువ ఏమాత్రం తగ్గదు. సో టెన్షన్ పడాల్సిన పనే లేదు. సరే, ఇది నోట్ల రద్దు కాదంటున్నారు. మరైతే ఈ కొత్త నోట్ల ముద్రణ వెనక అసలు కారణం ఏమై ఉంటుంది? ఒక్కసారి ఈ రెండింటి మధ్య తేడా చూద్దాం. 2016లో పాత నోట్లను రాత్రికి రాత్రే నిషేధించారు. కాని ఇప్పుడు అలా కాదు. పాత నోట్లు చెల్లుబాటులోనే ఉంటాయి. అప్పటి లక్ష్యం నల్లధనాన్ని అరికట్టడం. కాని ఇప్పుడు లక్ష్యం కేవలం కరెన్సీ నాణ్యతను, భద్రతను మెరుగుపరచడం మాత్రమే. సో రెండిటికి చాలా తేడా ఉంది. ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యంగా 2 కారణాలున్నాయి. ఇక్కడ మరో పెద్ద సమస్యేంటంటే, దొంగ నోట్లు ముద్రించేవాళ్లు చాలా తెలివిగా తయారయ్యారు. వాళ్లు కావాలనే పాతబడి, నలిగిపోయిన నోట్లలా కనిపించేలా నకిలీ నోట్లను తయారుచేస్తున్నారు. దీంతో అసలు నోటేదో నకిలీ నోటేదో కనిపెట్టడం